బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ లో కలవరపెడుతుంది. కొంతకాలంగా మంత్రి పదవి కోసం పట్టుబడుతున్న ఆయన ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీక్రెట్ డిన్నర్ మీటింగ్ పెట్టినట్లు సమాచారం. ఒకేసారి 15 మంది ఎమ్మెల్యేలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆహ్వానం పంపగా గురువారం సాయంత్రం మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా హాజరైనట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కకుండా అడ్డుకుంటున్నారని, కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే సీక్రెట్ డిన్నర్ మీటింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ రహస్య డిన్నర్ మీటింగ్ పై రాజకీయ వర్గాల్లో భారీ చర్చ మొదలైంది. అసలు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరబోతున్నారనే ప్రచారం నుంచి కోలుకోకముందే ఈ 9 మంది ఎమ్మెల్యేల సమావేశం కాంగ్రెస్ కు మరో షాక్ గా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మీటింగ్ కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతమా, లేక పెద్ద రాజకీయ కుదుపునకు నాందా అని చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే రాజగోపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో తదుపరి రాజకీయ పరిణామాలపై ఉత్కంఠ పెరుగుతోంది. ఇటీవల ఓ పెళ్లి వేడుకలో కూడా బీఆర్ఎస్ నేతలతో కలివిడిగా తిరగడం, వారితో చర్చించడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ వాలి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మీరు చెప్పినట్టుగా ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం మాత్రం తీవ్ర చర్చకు దారితీస్తోంది. కొంతకాలంగా ఆయన మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్న సంగతి ఆల్రెడీ తెలిసిందే. అయితే తాజాగా ఆయన తీసుకున్న చర్యలు కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాలను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చింది. ఇక ఈ విషయం గురించి మాట్లాడుతూ ముందుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి చెప్పాలంటే, తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం ఉన్న నేతల్లో ఒకరు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చెందిన ఆయన వ్యాపారవేత్తగా మొదలైంది ఆయన జీవితం. ఆయన జన్మస్థానం వచ్చేసి నల్గొండ, నియోజకవర్గం మునుగోడు. అయితే రాజగోపాల్ రెడ్డి రాజకీయ ప్రస్థానం తెలంగాణలో రాజకీయాల్లో ఆసక్తికరంగా సాగింది. 2009లో మొదటిసారిగా మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 2018లో మరోసారి కాంగ్రెస్ తరఫున మునుగోడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2022లో కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. సో దీంతో మునుగోడు ఉప ఎన్నిక జరిగింది. 2023లో తిరిగి రాజకీయ సమీకరణాలు మారడంతో కాంగ్రెస్ లో చేరి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక కుటుంబ నేపథ్యానికి వస్తే, కోమటిరెడ్డి కుటుంబం తెలంగాణలో రాజకీయాల్లో చాలా ప్రభావం ఉన్న కుటుంబంగా గుర్తింపు పొందింది. రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా లోక్సభ సభ్యుడు, తెలంగాణ సీనియర్ నాయకుడు, ప్రస్తుత మంత్రి కూడా. సో కోమటిరెడ్డి కుటుంబం నల్గొండ జిల్లాలో రాజకీయంగా బలమైన ప్రభావం కలిగి ఉంది. కాంగ్రెస్ పార్టీతో చాలా కాలంగా వాళ్ళకి కుటుంబానికి సంబంధం అయితే ఉంది. రాజగోపాల్ రెడ్డి రాజకీయాలు రావడానికి ముందు వ్యాపార రంగంలో కూడా పనిచేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు కాంట్రాక్టింగ్ రంగంలో ఆయన కార్యకలాపాలు నిర్వహించారు. అయితే ఈయనకు ఉన్నటువంటి మెయిన్ ఏంటంటే, బహిరంగంగా మాట్లాడే నాయకుడు. పార్టీ లోపల కూడా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేటువంటి స్వభావం ఉంది. నల్గొండ జిల్లాలో ఒక బలమైన క్యాడర్ బేస్ అయితే ఉంది. అయితే ఇప్పుడు నిన్న జరిగినటువంటి డిన్నర్ మీటింగ్ విషయానికి వస్తే, ఇటీవల హైదరాబాద్ లో రాజగోపాల్ రెడ్డి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి డిన్నర్ మీటింగ్ నిర్వహించినట్టుగా సమాచారం. ఈ సమావేశంలో కొందరు అసంతృప్తి ఎమ్మెల్యేలు పాల్గొన్నారని పార్టీలో చర్చ అయితే జరుగుతుంది. అధికారికంగా ఈ సమావేశం గురించి ఎలాంటి ప్రకటన లేకపోయినా ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజగోపాల్ రెడ్డి గత కొంత కాలంగా మంత్రి పదవి కోసం లాబింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన కేబినెట్ విస్తరణలో తనకు అవకాశం వస్తుందని చెప్పి భావించారు. రాకపోవడంతో ఆయన కొద్దిగా అసంతృప్తితో ఉన్న విషయం ఆల్రెడీ బహిరంగంగా చాలా సార్లు ప్రస్తావించారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా చాలా సార్లు మాట్లాడడం జరిగింది. మంత్రి కాదు, నేను ముఖ్యమంత్రిని అవుతాను అనేటువంటి మాటలు కూడా ఆయన నుంచి వచ్చాయి. అయితే నిన్న జరిగిన డిన్నర్ మీటింగ్ తర్వాత కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు మళ్ళీ తెరపైకి వచ్చాయి. అయితే కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో తమకు తగిన ప్రాధాన్యత లేదని అసంతృప్తితో ఉన్నారని కూడా ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయం ఇప్పటికే రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ హైకమాండ్ వరకు చేరినట్టుగా తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగించేటువంటి విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు సంకేతాలు ఇస్తున్నారు. ఈ విషయమే రాజగోపాల్ రెడ్డి వర్గం మాత్రం భిన్నంగా స్పందిస్తుంది. ఇది కేవలం స్నేహపూర్వక భేటీ మాత్రమే అని, దీనికి రాజకీయ అర్థాలు తీయడం సరైనది కాదని కూడా వారు చెప్తున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం దీనికి సాధారణ సమావేశంగా చూడటం లేదు. భవిష్యత్తులో జరిగే కేబినెట్ విస్తరణ పార్టీ అంతర్గత సమీకరణలపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నారు. మొత్తానికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిర్వహించిన ఈ డిన్నర్ మీటింగ్ లో కాంగ్రెస్ అసంతృప్తి రాజకీయాలు మళ్ళీ
చర్చకు రావడం కారణమైంది. ఇది కేవలం స్నేహపూర్వక సమావేశమా లేక మంత్రి పదవి కోసం జరుగుతున్న రాజకీయ వ్యూహమా అన్నది వచ్చే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. అయితే రాజగోపాల్ రెడ్డి విషయంలో అయితే ఒకటి, కుటుంబానికి ఒక మంత్రి పదవి ఆల్రెడీ ఉంది. తన అన్న మంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో మంత్రి ఇవ్వడం సాధ్యం కాదనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. కానీ రాజగోపాల్ మాత్రం, నేను వరుసగా ఎమ్మెల్యేగా గెలిచాను, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి నేను కాబట్టి నాకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందని చెప్పేసి పట్టుబడుతున్నట్టుగా తెలిసింది. కుల సమీకరణాలు అన్ని రకాలుగా చూసి మంత్రి పదవి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది రాజకీయ కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి ఇది చిలికి చిలికి గాలివానలాగా అయ్యేసి ఇబ్బంది పడేటువంటి అవకాశం కాంగ్రెస్ కి అయితే ఉంది. కాబట్టి కాంగ్రెస్ లో ఇప్పుడు కొద్దిగా బలమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి గట్టి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారనేది చూడాలి. క్రమశిక్షణ చర్య తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కి కొద్దిగా దెబ్బ పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇది కొద్దిగా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఇది ఒక సంచలనటువంటి విషయంగానే చెప్పుకోవచ్చు. అది కాకుండా రీసెంట్ గా జీవన్ రెడ్డి కూడా పార్టీని విడిపోయిన విషయం మనకు తెలిసిందే. కాబట్టి దీని యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది రానున్న రోజుల్లో మనకి స్పష్టమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు రేపట్లోనే దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పి భావించవచ్చు తరగని. శ్రీనివాస్, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి ఇంపాక్ట్ ఎలా ఉంది? ఇప్పుడు ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతే ఆ ప్రభావం ఎలా పడుతుంది? ఖచ్చితంగా బలమైన శక్తి, రాజకీయ శక్తిగా మనం భావించవచ్చు. ఆయనకంటూ సొంత క్యాడర్ ఉంది. ఎందుకంటే మునుగోడులో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని కారణాలతోటి ఆయన కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరడం జరిగింది. బీజేపీలో కూడా సరైనటువంటి ఆయనకి గుర్తింపు లేకపోవడం, ఆయనకి ఏదైతే వాళ్ళు ఇచ్చిన మాట మీద లేరు అనే విషయం మీద ఆయన మళ్ళీ పార్టీని వీడి అదే మునుగోడు నుంచి ఉప ఎన్నికల్లో మళ్ళీ అతనే కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడడం జరిగింది. అక్కడ కూడా విజయం సాధించాడు. అంటే అతనికంటూ ఒక సొంత క్యాడర్ ఉంది. ఏ పార్టీ నుంచి అయినా సరే వ్యక్తిగతమైనటువంటి చరిష్మా అయితే నల్గొండ జిల్లాలో ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఉంది. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డికి ఖచ్చితంగా ఆ యొక్క చరిష్మా అయితే ఉంది. కాబట్టి ఈయన దూకుడు స్వభావం, నిర్మోహంగా మాట్లాడటం, మొహం మీదే మాట్లాడటం అనేది కొద్దిగా పార్టీకి ఇబ్బంది కలిగేటువంటి విషయం. దీన్ని హైకమాండ్ చర్చించేసి దీనికి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది తరగని. ఈ సీక్రెట్ డిన్నర్ ఏర్పాటుపై హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనుకుంటున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఎవరైనా సరే మాట్లాడతారు, ఏదైనా మాట్లాడతారు. ఏది ఎవరు ఏం మాట్లాడినా కూడా లాస్ట్ గా ఫైనల్ గా వచ్చేసి హైకమాండ్ చెప్పిందే వినాల్సిన పరిస్థితి ఉంటుంది. అంత త్వరగా ప్రాంతీయ పార్టీల లాగా ఈ నేషనల్ పార్టీస్ లో ఉండవు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ. ఎవరైనా సరే ఏదైనా మాట్లాడుతూ ఉంటారు, సీఎం గురించి మాట్లాడతారు, ఈ రాష్ట్ర రాజకీయాల గురించి ఎవరు వచ్చిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే చర్య తీసుకోవడానికి మాత్రం హైకమాండ్ తీసుకోవాలి. దాని మీద సెంట్రల్ లో అంటే ఢిల్లీలో పెద్దలు ఏమంటారో దాన్ని బట్టే చర్యలు ఉంటాయి. అంత ఇమీడియట్ గా అయితే ఉండవు. ఎందుకంటే పార్టీకి నష్టం కలిగేటువంటి విషయం ఉన్నప్పుడు ఏదో సర్దుబాటు చేసి బుజ్జగించేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతాయని చెప్పేసి ఆశించవచ్చు తరగని. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఈ మీటింగ్ కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతమా లేక పెద్ద రాజకీయ కుదుపునకు నాందా అని చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే రాజగోపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో తదుపరి రాజకీయ పరిణామాలపై ఉత్కంఠ పెరుగుతోంది. ఇటీవల ఓ పెళ్లి వేడుకలో కూడా బీఆర్ఎస్ నేతలతో కలివిడిగా తిరగడం, వారితో చర్చించడం కూడా హాట్ టాపిక్ గా మారింది.